హాయ్ అండి. దొండకాయ క్యాప్సికమ్ ఫ్రై అండి. చాలా బాగుంటుంది. సన్నగా తరిగి పెట్టుకున్న దొండకాయ క్యాప్సికమ్ కూడా సన్నగా తరుక్కుంటే చాలా టేస్ట్గా త్వరగా ఏగిపోతుంది. స్టవ్ మీద కళాయి పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా పసుపు వేసి బాగా ఏగిన తర్వాత తరిగి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసి వేపుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ వేపుకోవాలి. మిక్సీలో పచ్చి కొబ్బరి, 2 పచ్చిమిర్చీలు, 2 వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు పచ్చగా మిక్సీ పట్టుకోవాలి. దొండకాయ మొత్తం వేగిన తర్వాత క్యాప్సికమ్ అనేది వేసుకోవాలి. ఎందుకంటే దొండకాయ కాస్త గట్టిగా ఉంటుంది కాబట్టి అది కాసేపు వేగిన తర్వాత మన క్యాప్సికమ్ ఈజీగా ఉడికిపోతుంది. లైట్గా వేడి తగిలితే చాలు అది మగ్గిపోతూ ఉంటుంది. అందుకనే లాస్ట్లో వేసుకోవాలి. క్యాప్సికమ్ వేసిన తర్వాత ఈ మిక్సీ పట్టుకున్న పచ్చి కొబ్బరి అంతా వేసేసి కొద్దిగా రాక్ సాల్ట్ వేసుకున్నాను. మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టుకుంటే త్వరగా ఏగిపోతుంది. నేను ఎక్కువగా నెయ్యి కానీ అట్లానే కొబ్బరి నూనె కానీ వాడి చూడండి, హెల్త్కి చాలా మంచిది. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది. టమాటా రసం చేశాను, దాని సైడ్ డిష్గా బాగుంటుందని చేశాను. పచ్చి కొబ్బరి హెల్త్కి చాలా మంచిదండి. సూపర్ టేస్ట్ ఉందండి. కాస్త కారం తక్కువ వేస్తే పిల్లలకు కూడా పెట్టొచ్చని 2 పచ్చిమిర్చిలు వేసాను. మీకు నచ్చకపోతే ఎక్కువ కారం వేసుకోండి. హాయ్ అండి. టమాటా చింతకాయ రసం అండి. చాలా టేస్ట్గా ఉంటుంది. టమాటాలు, చింతకాయలు, 2 పచ్చిమిర్చిలు, కొద్దిగా పసుపు వేసి ఉడికించుకోవాలి. తర్వాత మెత్తగా పిసికేసుకొని ఇట్లా ఓల్చున్న జాలీలో వేసి మొత్తం ఫిల్టర్ చేసుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుందండి. మీకు పులుపు ఇష్టం లేకపోతే కొంచెం చింతకాయ ఒకటి వేసుకుంటే సరిపోతుంది. నేను కాస్త ఎక్కువగానే వేసాను. గానుగు నుంచి తెచ్చుకున్న కొబ్బరి నూనె అయితే వాడుతాను వంటలకి. నెయ్యి ఈ రెండే వాడుతూ ఉంటాను. స్టవ్ మీద కళాయి పెట్టుకొని కొద్దిగా మెంతులు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, అట్లానే కొంచెం ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ, అంతేనండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మనం చారుకి కానీ ఎప్పుడూ కూడా మెంతులు వేసినట్లయితే ఆ మెంతుల సువాసన అనేది ఆ చారులో ఉండి రైస్లో కలుపుకునే చాలా టేస్ట్గా ఉంటుంది. ఆ స్మెల్కే ఇంకా 4 ముద్దలు ఎక్కువ తింటారు ఎవరైనా సరే. మీరు టమాటా రసం చేసినా, ఇలా చింతకాయ రసం చేసినా మీరు మెంతులు వేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. టేస్ట్ విషయం పక్కన పెడితే ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిదండి మెంతులు. మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే నైట్ టైం మెంతులు నానబెట్టి మార్నింగ్ పరగడుపున నవిలి మింగినట్లయితే వెయిట్ లాస్ అవుతారు. లాస్ట్లో కొద్ది కొత్తిమీర, రాళ్ళుప్పు వేసుకున్నాను. హాయ్ అండి. చికెన్ కర్రీ సింపుల్గా ఈజీగా వండుకున్నా చాలా టేస్ట్గా రావాలంటే మీరు చికెన్ ఎప్పుడు తెచ్చినా ఉప్పు, కారం, పసుపు వేసి ఒక 5-6 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. లేదంటే బయట పెట్టుకోండి. లేదు అప్పటికి కాదంటే ఉప్పు నీళ్ళల్లో వాటర్లోనే కాస్త ఉప్పు వేసి ఓ 2-3 గంటలైనా అలాగే వదిలిపెట్టి వండినట్లయితే చికెన్ కర్రీ చాలా టేస్ట్గా ముక్క సాఫ్ట్గా వస్తుంది. నేనైతే రైస్లోనే కొర్ర రైస్ కూడా టిఫిన్ బాక్స్లో పెట్టేశాను. మా ఇంట్లో కొర్రలు కొంతమంది, రైస్ కొంతమంది తింటూ ఉంటాం కాబట్టి ఎవరికి ఏది నచ్చితే అది కాబట్టి సపరేట్ వండాలంటే ఇక టైం వేస్ట్ అని చెప్పి ఇలా పెట్టేశాను. చాలా సింపుల్గా ఈజీగా 2 ఒకటేసారి అయిపోతాయి. ఎవరైనా పప్పు కూడా ఇలా పెట్టుకున్నా త్వరగా ఉడికిపోతుంది కుక్కర్లో. ట్రై చేయండి. హాయ్ అండి. ఎక్సలెంట్ ఎయిర్ గ్రోత్ ఎరాయిల్, షాంపూ పౌడర్, సున్నిపిండి అండి. చాలా మంచి రిజల్ట్ అయితే ఉన్నాయి. 3 కూడా న్యాచురల్ అండి. 1/2 లీటరు, 200 ml, 100 ml, 1/2 లీటర్ బాటిల్ అయిపోయినాయండి. 4 నెంబర్స్ పెట్టుకున్నారు. ఒక్కరికే పంపిస్తున్నాను ఈరోజు. రేపు ఇంకా మిగతా వాళ్ళకి బాటిల్ తెచ్చి పంపిస్తాను. ఇంకా 3-4 నెంబర్స్కి అయితే పంపించేది ఉంది 1/2 లీటరు. అన్నీ కూడా కొత్తగా పెట్టుకునే వాళ్ళు షాంపూ పౌడరు 1/2 కిలో, సున్నిపిండి 1/2 కిలో తీసుకుంటున్నారు. ఇంతకుముందు తీసుకునే వాళ్ళు కిలో ప్యాకెట్స్ అయితే అడుగుతున్నారు. చాలా చక్కటి రిజల్ట్ ఉంది. సున్నిపిండి కానివ్వండి, షాంపూ పౌడర్ కానివ్వండి, హెయిర్ ఆయిల్ 3 కూడా మంచిగా రిజల్ట్ అయితే ఉన్నాయి. మనకు షాంపూ పౌడర్ ఎలా వాడాలనేది చాలామంది తెలియదు కాబట్టి ఛానల్లోకి వెళ్తే వీడియోలో కనిపిస్తుంది. కొద్దిగా వాటర్ పోసి ఒక కప్లో వేసుకొని కొద్దిగా వాటర్ పోసి జారుడుగా కలిపి ప్యాక్ లాగా వేసుకొని ఓ 10 నిమిషాలు 20 నిమిషాలు ఎత్తులో ఉండేటట్టు చూసుకొని
కొద్ది కొద్దిగా వాటర్ పోసి రబ్ చేసి రుద్దితే ఒక్కసారికి జిడ్డు పోవడమే కాకుండా డాండ్రఫ్ కూడా తీసేస్తుంది. మంచి రీగ్రోత్కి ఉపయోగపడుతుంది. న్యాచురల్ వాడితే మంచి రిజల్ట్ ఉంటుంది.